పద్మనాభం కలయికని అంటే ఏ రకంగా చూడొచ్చు? మా ఇద్దరి కలయిక కేవలం ఆయన నా నియోజకవర్గంలో ఉన్నాడు. రెండు, నేను ఈరోజు ఇచ్చినటువంటి ప్రత్యేకత ఏంటంటే, నేను ఏదైతే శివలింగాలు మట్టి శివలింగాలు తయారు చేసి ఆ మట్టి శివలింగాల్ని కోటి శివలింగాలతోటి శివార్చన చేయాలని చెప్పేసి సంకల్పించాను. దాన్ని ఒక్కసారి వచ్చి మీరు సందర్శించి నన్ను ఆశీర్వదించి వెళ్ళండి అని చెప్పేసి అడగడం కోసం ఇక్కడ రావడం జరిగింది. దానికి కూడా ఇక్కడ మా ప్రాంతంలో ఆయన పెద్ద, ఇక మా కులంలో మాకు అందరికీ పెద్ద ఆయన కాబట్టి అదే ఉద్దేశంతో ఆయన మొట్టమొదటిగా ఎవరిని పిలాలి అనుకున్నప్పుడు ఈయన సంక్రాంతి నేపథ్యంలో ఆయన ఒక ప్రకటన చేయబోతున్నారు, కుటుంబం నుంచి రాజకీయ ప్రకటన అన్నారు. నేను రాత్రి జనసేన నేతలు కలిశారు. ఈ రోజు ఉమ్మడి పొత్తులో భాగంగా మీరు కూడా టీడీపీలో ఉన్నారు కదా. నేను రాజకీయంగా మాట్లాడడానికి మాత్రం ఇక్కడికి వచ్చింది నా స్వార్థం కోసం మాట్లాడాను. నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పేసి నేను అడగడం జరిగింది. ఆయన సంపూర్ణ మనస్ఫూర్తిగా నీకు మద్దతు ఇస్తాను నేను చెప్పడం జరిగింది తప్పించి ఇంక వేరే రకమైనటువంటి ఇదేం మాట్లాడలేదు. వరకు వైసీపీ అన్నారు. ఇప్పుడు ఒకవేళ నన్ను జనసేన నేతలు ఏదో మాట్లాడారు, ఆయనకు ఒక షీల్డ్ కవర్ ఇచ్చారని చెప్పేసి చిన్న డిస్కషన్ జరుగుతుంది. ఒకవేళ పొత్తులో భాగంగా ఆయన జనసేనలో జాయిన్ అయితే మీరు ఏ రకంగా? ఇప్పుడు అసలు మేము ఆ సమస్య మీద మాట్లాడుకున్నప్పుడు నేను ఏదైనా చెప్పగలుగుతాను. ఆయన ఏమో నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చెప్పలేదు, నాకు ఈ ఆలోచన ఉందని చెప్పలేదు. చెప్పినప్పుడు నేనేం మాట్లాడినా. నూతన సంవత్సరం వేళ ఆయన కీలకంగా ప్రకటిస్తారని ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు కానవచ్చు, కాపు నేతలు కానీ భావించాం. వెల్కమ్ చెప్తాం. రాజకీయాల్లో ఎంత బలమైనటువంటి నాయకుడు రాజకీయ మా ప్రాంతం నుంచి వస్తే అంతా ఈ ప్రాంతానికి ఉపయోగం ఉంటుంది. ఆయన ఏ పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చినా వెల్కమ్ చెప్పడానికి సిద్ధంగానే ఉంటాం. ఏ పార్టీ అంటే మరి ఆయన మొన్నటిదాకా వైసీపీ అన్నారు, ఇప్పుడేమో జనసేన నుంచి నేతలు కలవడం నాకు తెలియదు. నేను మాత్రం నా కలయిక ఇది. ఇది ప్రస్తుతం అంటే ఇక్కడ ముద్దగడ పద్మనాభాన్ని కలిశాను, కానీ వ్యక్తిగతంగా కానివచ్చు లేదంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే కోటి శివలింగాలకు సంబంధించిన కార్యక్రమంతో పాటు ఆయన మాట్లాడారు. కానీ రాజకీయంలోకి వస్తే బాగుంటుంది, ఆయన వస్తే కనుక ఖచ్చితంగా మార్పులు ఉంటాయి. ఆయన ఏ నియోజకవర్గం నుంచి ఏ పార్టీకి వస్తారనేది ఇంకా నిర్ధారించుకోలేదు. రాజకీయంగా చర్చ అయితే రాలేదు, కానీ కలయిక కలిశారన్నారు. కానీ నిన్న రాత్రి జరిగినటువంటి ఏదైతే జనసేన నేతలు కలవడమో, మరోపక్క ఈరోజు జ్యోతుల నెహ్రూ రావడం వెనక ఇటు కార్యకర్తలు తీవ్రంగా చర్చించుకున్నటువంటి పరిస్థితి. మరి చూడాలి మరి ముద్దగడ పద్మనాభం ఏం మాట్లాడతారనేది. అయితే మాత్రం రాజకీయంగా ఆయన ఎంట్రీ చేస్తే మరి బాగుంటుంది, ఆయన అభిమానులు కానవచ్చు లేదంటే ఆయన క్యాడర్ కానవచ్చు ఒక గుడ్ న్యూస్ చెప్పినట్టుగా ఉంటుంది అనేది జ్యోతుల నెహ్రూ చెప్పారు. ముద్దగడ పద్మనాభం దీని మీద ఏం స్పందిస్తారు, లేదంటే అలా కొడుకు ఏ రకంగా స్పందిస్తారు అనేది చూడాలి. ప్రస్తుతం ఇది తాజా పరిస్థితి.